రేవంత్ రెడ్డి పాలన కొరకు ఇక్కడ వచ్చి మా భార్య పిల్లలంతా ఊళ్ళని ఉంటారు. రుణమాఫీ అని చెప్పి చేయలేదు. రైతు బంధు ఇంతవరకు 2 సంవత్సరాలు సంవత్సరంన్నర అవుతుంది, అది 2 వేయలేదు. వానాకాలం వేయలేదు, యాసంగికి వేయలేదు. ఏమిటికి లాగోడికి లేకనే వచ్చిన నేను మా భార్యని మా పిల్లల్ని ఆడ ఊళ్ళో పెట్టి లాగోడికి పైసలు లేకుంటే ఇక్కడ వచ్చిన. చెప్తానే ఉండు కానీ ఒక్కటి చేయట్లేదు. ముందర ఇంకేముందేమో తెలియదు. చేస్తే మేము ఇట్లా ఇక్కడ వచ్చి బతకలేము. మళ్ళీ ఈడ కూడా పోలీసు వాళ్ళు ఉండనిస్తలేరు. రోజు పోలీసు వాళ్ళు వచ్చి కొడుతుండ్రు మమ్మల్ని. మాకు బతకడానికే ఇబ్బంది ఉంది. మరి నారాయణపేట జిల్లా ఏం పనులు దొరకాయి, లేవరు చచ్చిపోతున్నాం గంజిగానక. మాకు పనులు దొరకాయి. మీరు ఏం పేపర్ స్టేట్మెంట్ ఇస్తారా, ఏం చేస్తారా సరే. మేమైతే మొత్తం హైదరాబాద్ అట్లా మొత్తం తిరగచ్చు. పబ్లిక్ ఇట్లే ఉంటుంది కానీ పనులు దొరకాయి మాకు. ఎట్లా బతకాలి మేము? మీరు ఏం చేయగలుగుతారు? మాకు ఒక రూమ్ కిరాయి 2 మనుషులు వండుకునే జాగాకు 3000 తీసుకుంటుంటారు. వారంలో 2 కూలు దొరకాయి మాకు. మేము పల్లెటూరు నుంచి వచ్చి ఎట్లా బతకాలి? హైదరాబాద్లో ఎట్లా లేదు, ఏం చచ్చిపోదుమా బతుకుతామా? ఏం లేదు, ఇక రూమ్ కిరాయిలు కట్టుకోవాలి. నెలకు ఒక వారం రోజులు దొరికితే మస్తాయి పని. పిల్లల్ని బతికించుకోవాలి, మేము బతకలే. రూమ్ కిరాయిలు కట్టుకోవాలి 3000 నెలకి. రైతుకి గిట్టుబాటు ధర దొరుకుతుందంట లేదు. కందులు 12,000 అన్నాడు, ఇప్పుడు మళ్ళీ 8-9 వచ్చింది. వడ్లకు తగిన రేట్ లేదు, ప్రతి దానికి లేదు. రేవంత్ రెడ్డి గారి 7వ పాలన ముగింపు అయిపోయింది కదా, మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం మొత్తం మా రైతులు అంతా పాడు చేసిండు. మేము రైతుల కోసం వచ్చి అడ్డ మీద బతుకుతున్నాం. మాకేమి రైతు బంధు పడకం లేదు, పైసలన్నీ ఏమి అన్ని మాకంతా రైతులకు తిప్పలు చేసిండు. అడుగుడు చేసి రోడ్ల పోటీ నిలబడ్డాం. మాకేమీ బతకడానికి లేదు. మా బతకడానికి అవకాశం ఏం లేదు. మా భూమికి పైసలు కూడా వేసుకోం లేదు. గెలిచడం మాకేం పని చేసి లేడు. మాట చెప్తున్నాడా? ఇంకెవరికి చెప్తున్నాడా? రేవంత్ రెడ్డి చెప్తున్నా. ఇంకేం చెప్తు మా లేబర్కి బతకడానికి లేదు. రేవంత్ రెడ్డి గారి పాలన. రేవంత్ రెడ్డి ఫస్ట్ క్లాస్. అతను వచ్చి ఎవరు దొంగతనం చేసింది, ఎవరు తప్పు చేసింది అయితే అతను కరెక్ట్ ఆడుతున్నాడు. అయితే ఇల్లు ఇచ్చినలాక తీసుకున్నట్లు కావాలా, లేకుంటే ఏడొస్తాడు ఇల్లు కట్టుకుంటావా? న్యాయము. ఇప్పుడు ఇచ్చినలాగా కావాలి, తీసుకున్నట్లుగా ఇల్లు కట్టుకో అంటే ఏడొస్తాను ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు గుడిపితే తప్ప ఇది అంటే కర ఆడిన వాళ్ళను నెమ్మొద్దు. ఆ బంజరు భూములు అమ్ముకొని రైతులకు రైతు బంధు వేస్తే అది బాగా కేసేరి. ఎవరు చెప్పిన ఇది? రేవంతే ఫస్ట్ క్లాస్. కానూలు అంటే రేవంత్ రెడ్డిది, రూల్స్ అంటే రేవంత్ రెడ్డిది, పద్ధతి అంటే రేవంత్ రెడ్డిది. మోసం లేదు, సుళ్ళ లేదు, ఒక ఏం లేదు. కానూలు ఇంకో 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాలు అన్నీ చేస్తారంటారా? ఎవరు? రేవంత్ 100కు 100 చేస్తాడు. ఈ ఈడలాగా బంజారాన్ని రైతు బంద్ చేసి నేను ఆడపిల్లలకి ఇస్తే అంటే ఎవరి పక్క చేస్తారు? అట్లా చేసేవాడు 100కు 100 మాట్లాడతా. ఢిల్లీ నుంచి కింది వరకు మాట్లాడతా. రేవంత్ చెప్తా, కేసీఆర్ చెప్తా, మల్లికార్జున ఖర్గే చెప్తా. ఎవరు చెప్పమంటే నాకు నేను 2 ఓట్ల సోల్నే రాజకీయ చేసిన. రేవంత్దే కానూలు, రేవంత్దే రూల్స్. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? స్వరూప. ఏం చేస్తుంటారమ్మా? ఇగో పూల దంద లేక ఇక్కడ చస్తున్నాము. మాకేం చెప్పిండు ఫస్ట్ వీడికి వచ్చినప్పుడు మైనాబాద్ ఏరియాకి వచ్చి ఏం చెప్పిండు, మాకు మంచిగా చేస్తాము, మీరు అందులో తెలంగాణకు ఓట్లు వేస్తే కేసీఆర్ ఏం చేయడు, మీకు ఇండ్లు ఇస్తాము, భూమి లేకుంటే భూమి ఇస్తాము, మీకు రైతు బంద్ వేస్తాము, మీకు పైసలు ఇస్తాము, అవి ఇస్తాము ఇవి ఇస్తాము అన్నారు. మరి ఇప్పుడు ఏది లేదు. ఆయన కొడంగల్లో వేస్తే ఏం గెలవలేడు. ఈ రాజ్యం అంత వేస్తే గెలిచాడు ఆ రేవంత్ రెడ్డి. ఆ కొడంగల్ ఒక్కటి మా బాగుపడితే మంచిది కాదు. రేవంత్ రెడ్డి నుండి మాకు లాభం లేదు. మాకు కేసీఆర్ కావాలి. కేసీఆర్ని మేము కోరుకుంటున్నాము. కేసీఆర్ కావాలి మాకు. కేసీఆర్ మా ఇళ్ళల్లో ఇక్కడ ఊళ్ళో ఇండ్లు కట్టేయలేడు, ఇంకా కట్టిస్తున్నాడు. ఇవన్నీ చచ్చిపోయిన వాళ్ళకు కుంటెళ్ళకు పింఛన్లు లేవు, చచ్చిపోయిన వాళ్ళకు పింఛన్లు లేవు. ఎన్ని రోజులు అంటే ఇట్లా దాగోని ఉంటాడు. నీ కొడంగల్లోడు వేస్తే నేను గెలిచినవా? నువ్వు గెలవలేవు కదా. నీ కొడంగల్ వేస్తే ఒక్కడ గెలవలేవు కదా. మేము వేస్తేనే గెలిచినావు కదా. మొత్తం ఈ ఊరు ఇక్కడ రాజ్యం వేస్తే గెలిచినావు. నువ్వు అట్లయితే చేస్తావా, లేకుంటే నీవు దిగిపోతావా? మేము ఇక్కడ మొత్తం అందరం పట్టుబట్టున్నాం. నీ ఇష్టం ఏమో చేసుకుంటావు, అది నీ ఇష్టం. మోడు చచ్చిపోయిన వాళ్ళకి పింఛన్ లేదు, కుంటోళ్ళకి పింఛన్ లేదు. ఎట్లా బతకాలి? నువ్వు రైతు బంద్ చేస్తున్నావు, బీద వాళ్ళకు సాయం చేస్తున్నావు, ఇండ్లు లేని వాళ్ళకు జాగిస్తున్నావు. నువ్వు ఇస్తున్నావా? ఇస్తలేవు కదా. నీ రాజ్యం నువ్వు ఎందుకు ఎక్కినావు?
నువ్వు డ్యూటీ ఎందుకు ఎక్కినావు? నువ్వు చిన్నపిల్లలకు సహకారం చేస్తావు. ఒకటి బస్సు పిరి ఎందుకు వేసావు? నువ్వు బస్సు పిరి వేయకు, టికెట్ కొట్టిపి. నువ్వు బస్సు పిరి ఏమేయద్దు. ఏం పని ఏం ఉద్దారకం చేసిండు? అప్పుడు కాలు మక్కిండు, ఒంగి కాలు మక్కిండు, కాళ్ళ నడకతో కాలు మక్కిండు. ఇంకొక ఆయనను ఇలా ఈయన తీసుకొని వచ్చిండు, నక్సలైట్ల ఆయన తీసుకొని వచ్చిండు. మరి ఆయన ఏం చేసిండు? మాకు ఆయన ఎవ్వరు ఏం చేయలేరు. మాకు ఆయనే కావాలి, కేసీఆరే కావాలి. మాకు కేసీఆరే వస్తే మాకు అన్ని ఇక్కడ మంచిగా అవుతాయి. ఇది మోయినాబాద్ మండలం పూల బండ్ల కాడ గిరాకీ ఒలికిపోతున్నాయి. ఇప్పుడు గిరాకీ ఉందా? ఒక పిల్లకి అన్ని దుకాన్లు బంద్ అయినాయి, అన్ని బంద్ అయినాయి మొత్తం. మళ్ళీ మాకు కేసీఆర్ కావాలి, ఈయన దిగిపోవాలి, మాకు కేసీఆర్ కావాలి అంతే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నాగభూషణం మా పేరు. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. ఎలా ఉంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత ఆటో వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఆటోల పరిస్థితి ఘోరంగా ఉంది, మరీ ఘోరంగా ఉంది. ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ అన్నారు, ఆటోలకు డబ్బులు వేస్తున్నారు, డబ్బులు ఏం లేవు. ఉన్న ఆటోలు కూడా హైదరాబాద్కు బంద్ చేస్తున్నారు, డీజిల్ బండ్లు హైదరాబాద్కు బంద్ అంటున్నారు. ఇప్పుడు ఉన్న కాడికి ఏమి కూడా దందలు లేవు, పబ్లిక్ లేరు, బండ్లకు కూడా ఫ్రీ బస్ అన్నది మొత్తం ఇది ఉంది, మరీ ఘోరంగా ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కాళ యాదయ్య గారు మీ విషయాలను పట్టించుకుంటారా? అంటే సమస్యలు ఏమన్నా పరిశీలిస్తుంటారా? గెలిచిందంటే అక్కడనే ఉంటాడు, మన ముఖం కూడా ఇప్పటి వరకు గెలిచిపోయిందంటే ఒక్కసారి కూడా ఇప్పటి వరకు ముఖం లేదు ఆయన. తెలంగాణలో చాలామంది కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ కావాలి అని కాంగ్రెస్ని గెలిపించారు కదా, ఇప్పుడు ఎలా ఉందంటారు? మరి కాంగ్రెస్ ఇవేముందంటే తలకాయ వరకు వచ్చింది, ఇప్పుడు ఎక్కువ రోజులు అయితే మొత్తం పోతుంది. అది 6 గ్యారెంటీలు ఇక్కడ అందరికి అందుతున్నాయి అంటారా? గ్యారెంటీలు 6 గ్యారెంటీలో బస్ ఒకటి ఫ్రీయా? బస్ ఒకటి ఫ్రీ ఉంది. 6 గ్యారెంటీలో బస్ ఒకటే ఫ్రీ, అన్నిటికీ కోత. కొంతమందికి 200 యూనిట్ల నడుస్తుంది, కొంతమందికి ఏమి కూడా లేదు. ఉన్నోని తీసుకుపోయి లేనందుకు ఉన్నోనికి పెడుతున్నారు. ఇప్పుడు ఏం నడుస్తుంది? అదే నడుస్తుంది. 6 గ్యారెంటీలు ఏం లేవు ఇప్పుడు. నమస్తే సార్. నమస్తే అన్న. మీ పేరు సార్? నా పేరు నరసింహగౌడే. ఏం చేస్తుంటారు సార్? నేను ఆటో నడిపిస్తాను. ఇప్పటివరకు అయితే ఆటోలో అయితే మాకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంగతి అయితే మాకైతే ఏమీ లేదు. బస్సులు ఫ్రీ పెట్టిండు, ఆటోలు సిటీలోకి వెళ్ళి ఆటోలు తీసేయమంటుండు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంగతి అయితే మరీ ఘోరం ఉంది. కానీ ఇప్పటివరకు అయితే ఉన్న కాడికే ఉన్న స్థాయిలో ఉన్న కూడా ఇప్పుడు బస్సులు ఫ్రీ పెట్టిండు, అన్నీ పెట్టిండు. ఇప్పటివరకు అయితే ఏమీ లాభం ఏం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, అంతే. మరి ఇంతకుముందు కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? ఇక కేసీఆర్ పాలన గదిగా అంతే ఉండే. ఇప్పుడు చేసిన కాడికి మంచి పని చేసాడు, మంజీరా వాటర్ అదొకటి క్లియర్ చేసాడు, అంతవరకు. బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ లేక తెలంగాణలో ఉంది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు? ఆటో నడిపిస్తుంది. ఎలా ఉంది సార్ మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏడాది పాలన చూసుకుంటే? ఏముంది సార్, ఉన్న ఆటోలు బంద్ చేస్తుండు కదా. ఇంతకుముందు సిటీ వచ్చేవాళ్ళం, ఇప్పుడు సిటీ కూడా బంద్ చేస్తుండు. ఇప్పుడు ఇక్కడ నడిపించుకోవాలంటుండు. ఇంతకుముందు మ్యాక్సిమం 1000 రూపాయలు సంపాదించే 500 మిగులుతుండే, ఇప్పుడు 500 కూడా సంపాదించే పరిస్థితి అయిపోయింది మాకు. చాలా ప్రాబ్లం అయిపోతుంది. అంటే ఆటో యూనియన్ వాళ్ళకి ఇప్పుడు ఆటో నడిపే ప్రతి ఒక్కరికి ఏడాదికి 12,000 ఇస్తారంటున్నారు కదా. ఎవరు ఇస్తారు సార్? ఎక్కడ ఎవరు ఇస్తలేదు. అది ఉత్తమ మాటలు అవి, వేస్ట్ మాటలు అవి. ఆయన చెప్పడం వరకు కానీ ఇచ్చుకోమని ఏం లేదు సార్, ఇంతవరకే ఉంది. కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? అది ఇంకా చాలా బాగుండే మాకు. ఎందుకంటే ఆటోలను ఎటువంటి ఇబ్బంది పెట్టలేడు ఆయన. ఆటో వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేడు ఆయన ఏమన్నాడు? ఏమన్నా మీరు ఏరోప్లేన్ నడిపిస్తారు, ఆటోలుగా నడిపించుకున్నా అని చెప్పిండు. ఈయన ఏంది డిస్ట్రిక్ట్ ఆర్ట్స్ రావద్దు, ఓన్లీ సిటీ డిపార్ట్మెంట్ ఆటోలు నడవాలంటే ఒక అమ్మాయి గర్భవతి ఉంటుంది, ఉస్మాన్ హాస్పిటల్ పోవాలి. డిస్ట్రిక్ట్ ఆటో ఎట్లా పోవాలి సార్? మళ్ళీ సిటీ రాకపోన్నాం, మరి ఎట్లా పోవాలి మేము? గానికి ఉండాలి కదా మళ్ళీ ఆన్సర్. ఇప్పుడు ఓల్డ్ యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు పేషెంట్ తీసుకొని పోవాలి, ఉస్మానియాకో గాంధీకో జడ్జిఖానాకో పోవాలి. నువ్వు సిటీ ఆటో అవుటర్ సిటీ అంటున్నావు, మరి ఆటో ఎట్లా పోవాలి లోపలికి? వాళ్ళు గరీబోళ్ళు ఉంటారు, సుమత కాళ్ళ పోయి సుమత వాళ్ళకి ఉండదు, వాళ్ళకి ఎట్లా ప్రాబ్లం? అది చేయాలి మరి వాళ్ళు. మళ్ళీ మా డిస్ట్రిక్ట్ మాకు బండ్లు ఇయ్యారు, మళ్ళీ మా పేరు మీద బండ్లు ఇయ్యారు. ఎక్కడ మన ఇకార పరిగి ఇక ఆ పేరు బండ్లు ఇస్తారు, మళ్ళీ మా పేరు మీద బండ్లు ఇయ్యారు, మాకు పర్మనెంట్ ఇయ్యారు. మా పేరు ఏముండయి. చాలా ఇబ్బంది సార్, వేస్ట్ పరిపాలన చేస్తుంది. కానీ మాకు నచ్చలేదు అసలు. బస్సులు పీరి అయిపోయాయి, మళ్ళీ ఆటోలు తీసేయబట్టి సిటీ డిపార్ట్మెంట్ సిటీ వాళ్ళే బతుకుతున్నాయి, డిస్ట్రిక్ట్ పోవాలి అంటున్నావు. నువ్వు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు అక్కడ నడుచుకొని అంటున్నావు, బాగానే ఉంది. సరే నువ్వు ఏం చెయ్యి,
మీరు చెయ్యండి డిస్ట్రిక్ట్ వాళ్ళకి నడిపించుకోండి, సిటీ వాళ్ళు సిటీ నడిపించుకుంటారు బాగానే ఉంది మాది. ఎందుకంటే వాళ్ళు సిటీలో ఉన్నారు కాబట్టి పర్మనెంట్ ఇస్తుంది కాబట్టి బాగానే ఉంది. మాకు కూడా ఎమర్జెన్సీ వస్తే కానీ పట్టించుకోకూడదు. నువ్వు సిటీలోనే పర్మనెంట్ నడిపిస్తుంది అంటే నువ్వు కానీ చాలా రాయండి, బండి సీల్ చేయండి. ఒక పేషెంట్ ఉంటాడు, డయాలసిస్ పేషెంట్ ఉంటారు, కిడ్నీలు ఖరాబ్ ఉంటారు. మేము ఏం కావాలి బంద్ చేయాల్సి రావాలి తీసుకొని. మళ్ళీ ఇక్కడ సిటీ పర్మనెంట్ బండ్లు ఉన్నాయి కదా సార్, మళ్ళీ మేము రానికి డిస్ట్రిక్ట్ బండ్లు ఉంటాయి కదా, మళ్ళీ మెట్రో రావాలి. ఆ పేషెంట్ తీసుకొని మేము మా ఊళ్ళో పేషెంట్ ఉంటారు, మేము మెట్రో అక్కడ మేము రావాలంటే రావాలి కదా. మేము వస్తే మాకు పనులు పట్టుకుంటారు. మా ప్రాబ్లం మా పేషెంట్ ప్రాబ్లం ఏంది? రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు అని ఏ గ్యారంటీ కూడా లేదు. వాడు సిగ్గు తప్పిన రాజకీయం చేస్తున్నాడు. ఆడోళ్ళకి బస్ ఒక్కటి ఫ్రీ చేసిండు, రైతు బంధు లేదు, మన ఏది కళ్యాణ లక్ష్యం లేదు, తులం బంగారం లేదు. వాడు ఎందుకు వేస్ట్? 6 గ్యారంటీలు అని ఒక్క గ్యారంటీ కూడా లేదు. ఒకటి ఆడపిల్లలకు బస్సు ఫ్రీ తప్ప ఏం శాత కాదానికి. ఆడు ఎంత తొందరగా పోతే వాడిని 4 ముండమాసి అంత మేలు అవుతుంది ప్రజలకు. మేము కోరుకుంటున్నాం అదే. మరి ఇంతకుముందు కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? కేసీఆర్ పాలన బంగారు పాలన. అది కరెంటు చీకటైతే అన్నారు ఎవరు, మన కిరణ్ కుమార్ రెడ్డి. ఎలుగు కరెంటు 24 గంటల కరెంటు ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు, మన ఏది కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, రైతు బంధు 6 నెలలకోసారి వేసిండు. వీడు ఏడాది అవుతుంది రైతు బంధు లేదు, ఏది లేదు. వీడు మొత్తం సర్వనాశనం ఉన్నది. వీడు 4 ఏళ్ళు ఎట్లా గడుస్తుందని మొత్తం ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాంలో రైతులకు ఏ మేలు చేకూర్చలేదంటారా? ఏ మేలు చేకూర్చలేదు. రైతు బంధు, రైతు రుణమాఫీ చేస్తా అన్నారు కదా, ఏ రుణమాఫీ లేదు. ఒట్టిగానే నిన్న కూడా మీటింగ్ అయింది కొంగులేడుతోని, అంతే బట్టి విక్రమార్కతోని. ఇంకా సంక్రాంతి పండుగ చేస్తా అంటే సంక్రాంతి పండుగ ఇప్పుడు ఆల్రెడీ రైతులు పంటలు పెట్టడానికి రెడీ ఉన్నారు. వాడు ఇంకా ఆలోచన, ఇంకా కమిటీలు వేస్తాడు వాడు. ఏం కమిటీలు వేస్తాడు వాడు? ఎంత తొందరగా దిగిపోతే అంత సంతోషం ప్రజలకు. మీ పేరు? వసంత. ఏం చేస్తారమ్మా? మేము బయకాడ వ్యవసాయం పని చేసుకుంటాం. అంటే ఇప్పుడు వ్యవసాయం పని ఏం లేదు, ఖాళీగానే కూర్చుంటాం. ఇక కళ్ళు కానివాడాయి చేత కాదు, ఇంటికన్నీ ఒట్టుకుని కూర్చుంటాం బిడ్డ. ఏం పని లేదు. ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి పాలన? ఏడాది గడిచిపోయింది కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదు, ఆయన ఎక్కించింది పైసలు, పంట నష్టం పైసలు వేస్తలేడు. ఇక పింఛన్లు పెంచుతానన్నాడు కదా, పెంచలేడు. ఇక అవే ఇస్తున్నారు, అవే తీసుకొని బతుకుతున్నాం. ఇంకంతే, ఏం లేదు బిడ్డ. ఇక 6 గ్యారెంటీలు అందుతున్నాయమ్మా? 6 గ్యారెంటీలు గ్యాస్లా గ్యారెంటీలు అంటే తెలియదు బిడ్డ. మాకు బస్సు ఉచిత ప్రయాణం జరుగుతుంది, ఎక్కుతున్నాం. ఇంకా బస్సులు పీడి బస్సులు ఎక్కుతున్నాం. చూడు, ఇంటికి గ్యాస్ వస్తుంది 500 రూపాయలకి. 500కి ఏడిస్తున్నాడు బిడ్డ, 900 తీసుకున్నాడు. అక్కడ నిన్న గ్యాస్ కొరకు వస్తే ఇళ్ళకి వెళ్ళడానికి దింపుతున్నారు, అలాకెళ్ళి ఇళ్ళకి దింపుతున్నారు. మరి ఏం చేయాలి? పైసలు అకౌంట్లో పడుతున్నాయి 400. ఇక పడ్డాయి అన్నది కానీ ఈ బ్యాంకులో పడుతున్నాయి అంటే ఈ బ్యాంకులో లేదు నా అకౌంట్, ఈ బ్యాంకులో ఉన్నది. అందుకే వచ్చిరా? నిన్న వచ్చినా పోయినా. ఏ బ్యాంకులో పడుతున్నాయి? ఉచిత కరెంట్ విద్యుత్ అందుతుందా? ఇక నా కొడుకులు ఉన్నారు ఉచిత కరెంటులో, 0 కరెంటు బిల్ వస్తున్నది. వాళ్ళకు వస్తున్నది, నా కొడుకులకు వస్తుంది. థ్యాంక్స్. అవే 2000 వస్తున్నాయి. ఇక మాకు గ్యాసు 900. కరెంటు కూడా 0 వస్తుంది. ఎలా ఉంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం? బాగుందంటారా? ఏం బాగున్నది ఇక అన్నీ. ఇక మరి అది రైతు బంధు లేదు, రైతు బంధు వేసిండు కదా ఆయన. మోడీ పైసలు వస్తుండే, మోడీ పైసలు ఎక్కన్నా రైతు బంధు అయితే లేనే లేవు. మరి ఇక ఏం చేయాలి బిడ్డ? ఇక కూర్చొని గిట్నే చేత కాకుండా ఉంటున్నాము. అందరం నేను చేస్తేనే అయ్యిండు కదా ఆయన. మరి ఆయనది కూడా తప్పలేదా ఇప్పుడు? ఇక ఆయన ఏం చేసిండో, ఈయన ఏం చేసిండో, ఇక అందరికి పెద్దలకు ఎరక, మాకేం ఎరక. మేము చదువుకోలేము కదా నాయన. ఇక మా పిల్లలను చదివించినాము, ఇంత పనుల మీద పోతున్నారు, గట్టినే బతుకుతున్నాము. ఏం చేయాలి? అంతే. ఇద్దరికి ఉండాలి, మొగలకు ఉండాలి, ఆడలకు ఉండాలి. కిరాయి ఆడలకు పిరివి పెట్టిండు, మొగలకేమో టికెట్ పెట్టిండు. మరి ఎందుకు పెట్టిండు? మొగోళ్ళు వేయలేదా ఓటు? ఆడేళ్ళు వేసిండ్రా? ఆడలతో వేయించుకొని మరి ఓటు, మొగలతో ఎందుకు వేయించుకున్నాడు ఓటు? అవును, కొట్లాడుతున్నారు బిడ్డ బస్సులల్లో. ఇప్పుడు బిర్యానీ సంది మూలకున్న ముసది లేచి బస్సులలో పోతున్నది చేత కాకుండా. కానీ గట్లా పెట్టిండు ఆయన. మరి సారు ఎందుకు పెట్టిండో ఆయనకి ఎరకని ఆయన. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రమేష్. ఏం చేస్తుంటారు? నేను పని చేస్తున్నాను, అదే మన బిజినెస్.
ఎలా ఉంది మరి మన తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు 1 సంవత్సరం ఏడాది పాలన గడిచిపోయింది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అది గారు ఇప్పుడు తిట్టుకాలు బొత్తుకాలు బంద్ చేసుకోవాలి, వాళ్ళు మొత్తం బంద్ చేసుకొని అన్నీ ఏం పని చేయాలి, ఏం సంగతి చూసుకోవాలి, పబ్లిక్ ఏం పని కావాలి అది చూసుకోవాలి. ఇవి గులగొడతా అవి గులగొడతా కాదు, గులగొడతా అన్ని గులగొట్టాలి, మొత్తం గులగొడితే అన్నీ వేసే అని గులగొట్టేసాలి, లేకుంటే ఊకోవాలి. లేకుంటే అన్నీ అసలు వేస్ట్గా మొత్తం ఎట్లా అన్నీ గులగొడితే అన్నీ పెద్ద పెద్ద అందరు గులగొట్టేసేయాలి మొత్తం. ఫస్ట్ ఆలే గులగొట్టాలి. ఇప్పుడు ఓవర్ చేసినో ఫస్ట్ ఆలే గులగొట్టుకొని వచ్చినాక అన్నీ చేసినాక గరిపోలతానికి రావాలి. గరిపోలతానికి వచ్చి మొత్తం గులగొట్టేసేయాలి, అప్పుడు వస్తుంది అన్నీ వస్తాయి. కానీ ఫస్ట్ పైసలు ఏమైనా గులగొట్టి అవన్నీ చేసి ఇంకా బంద్ చేసుకుంటే ఏం లాభం వస్తుంది? ఏం లాభం లేదు. అది ఫస్ట్ అది గులగొట్టి అవి చేయాలన్నాడు, వెబ్సైట్స్ లేదు. అవి ఇప్పుడు ఈ అసెంబ్లీ అయినా సరే ఓడుకో తిట్టుకోలు అవి ఏవి నడుస్తున్నాయి, అవి వేస్ట్. అవి తిట్టుకోలు బంద్ చేసుకోవాలి మెయిన్. అవి వేస్ట్ ఎందుకు తిట్టుకుంటూ మొత్తం ఏం పని చేయాలి, పబ్లిక్ ఏం చేస్తుంది, ఏం సంగతి, ఈ ఉచితాలు ఎందుకు, ఉచితాలు మొత్తం బంద్ చేసుకోవాలి. వేస్ట్గా వ్యవసాయంకి ఒకటి మంచిగా చూడాలి, ఒకటి స్కూళ్ళు, ఒకటి మళ్ళా కరెంటు, ఒకటి దవాఖానా, ఇవన్నీ మంచిగా చూసుకోవాలి. ఫస్ట్ ఇవి చూసుకోవాలి. చూసుకున్న పబ్లిక్ ఏం కావాలి ఆలోచన చేయాలి. ఫస్ట్ ఆలోచన చేస్తేనే మంచి అవుతుంది.